అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ రోజున మరి చక్కటి ఆత్మీయ ఆహారాన్ని మీకు అందించబోతున్నాను. మీరు జాగ్రత్తగా విన్నట్లయితే అది మీకెంతో మేలుకరంగా మీ జీవితంలో ఒక సాక్షార్థముగా మిగిలిపోతుందని ఈ మాటలు మీకు తెలియజేస్తూ నేను మీకు ఈ మాట చెప్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భారతదేశంలో పంజాబ్ దేశం నుండి జీవించిన ఒక భక్తుని గురించి నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అతను ఎవరో కాదు, సాధు సుందర్ సింగ్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అతని సాక్ష్యము ఎంత అద్భుతంగా ఉంటుందో మీరందరూ విని ఇతరులకు కూడా ఈ సాక్ష్యాన్ని చెప్పాలని ప్రభు పేరట మనవి చేయించు ఉన్నాను. కాబట్టి మీకందరికీ శుభము. ఎందుకంటే చాలామంది ఈ రోజుల్లో మంత్రాలు నేర్చుకొని చేస్తూ అనేక కుటుంబాలను భయక్రాంతులుగా చేస్తూ ఉన్నారని చెప్తూ ఉన్నాను. నాకు చెప్తూ ఉంటారు. నేను మీకు జరిగిన ఒక సంఘటన చెప్పాలని నేను ఈ సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నాను. జాగ్రత్తగా వింటే అది ఎంతో మీకు ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాధు సుందర్ సింగ్ గారు మరి చిన్న వయసులో తన తల్లిదండ్రులు హైందవ ధర్మానికి సంబంధించిన వారు. కానీ వాళ్ళు చాలా ఆ దేవుని మీద దైవభక్తి కలిగిన వ్యక్తులని వాళ్ళ యొక్క గ్రంథాలలో వ్రాయబడి ఉంది. వీళ్ళు సిక్కుల కులానికి చెందిన వాళ్ళు. సాధు సుందర్ సింగ్ గారి యొక్క తల్లిగారు ఆమె ప్రతిరోజు తెల్లవారుజామున స్నానము చేసి తను మొట్టమొదటిగా భగవద్గీతను మరియు హైందవ లేఖనములను చదువుతూ ఉండింది. అందును బట్టి ఉదయకాలంలో లేచి వెంటనే ఆత్మీయ ఆహారము ఆశీర్వాదం కొరకు దేవుని వేడుకుంటున్న ఆమె ఆ బాధ్యత అనేక సంగతి నాలో వాటిని నాటిన వ్యక్తి తల్లి, అనగా సాధు సుందర్ సింగ్ గారి తల్లి. తను ఏ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి తను పూజ చేస్తూ ఉండిందో అదే ప్రకారము కుమారునికి కూడా అదే పద్ధతిలో పెంచింది. కుమారుడు కూడా తల్లికి విధేయత కలిగి జీవించాడు. ఆ విధంగా ఉదయకాలమున ధ్యానం తర్వాతనే టిఫిన్ చేసేటివారు. కొన్నిసార్లు నేను ముందు టిఫిన్ చేయాలని కోరిన పక్షమున దైవభక్తి గల నా తల్లి కొన్నిసార్లు ప్రేమతో, కొన్నిసార్లు కఠినముగా ముందు దేవుని వెతకాలి, తర్వాత భోజనం చేయాలి అనే అలవాటును నాలో బలవంతంగా ప్రవేశపెట్టింది. ఆ తల్లి యొక్క డిసిప్లిన్ ఈ యొక్క సుందర్ సింగ్ కూడా నేర్చుకున్నాడు. తల్లిని చాలా ప్రేమించేవాడు. ఆమె తన బోధను గూర్చి అత్యవసరముగా ఎంచబడిన సిక్కు కుటుంబంలో జన్మించింది. సింగ్ అంటారు, నా ప్రియ తల్లి నా బోధకు ఒక సజీవ మాదిరిగా ఉంది.
నమ్మకమైన సాక్షిగాను ఆమె ఉండెను, నేను ఉంటాను అన్న నిర్ణయాన్ని సాధు సుందర్ సింగ్ గారు తెలుసుకున్నారు. సరే, తను ప్రభువును తెలుసుకున్న తర్వాత తన స్కూల్ సమయంలో ఎవరో చిన్న బైబిల్ గ్రంథాన్ని ఇచ్చినప్పుడు తను తీసుకొచ్చి వాళ్ళ నాన్నకు అమ్మకు చూయించినప్పుడు వాళ్ళు అది మన సాంప్రదాయము, మన పద్ధతి కాదు, అది బైబిల్ చదివేది అని చెప్పి తనకు మందలించారు. అయినా తనకెందుకో ఏమో దేవుని యొక్క గ్రంథము, దాని పేరు పరిశుద్ధ గ్రంథము అని వ్రాయబడినందుకు తను చదవాలని దాపెట్టుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత తను చదివేటప్పుడు తల్లిదండ్రులు చూసి గద్దించారు, బైబిల్ తీసేసి పడేశారు, కాల్చేశారు. అది తన మనసులో ఉండిపోయింది. తనకు కూడా అనిపించింది, ఎందుకు నేను ఆ గ్రంథాన్ని చదవాలి అని తను కూడా ఆ గ్రంథాన్ని చింపేశాడు తల్లిదండ్రులకు భయపడి. కానీ తన మనసులో దేవుని యొక్క వాక్యము చదవాలని మళ్ళీ ఎవరో తనకు ఆ బైబిల్ ఇచ్చినప్పుడు అది జాగ్రత్తగా దాపెట్టుకొని చదువుతున్నాడు. అప్పుడు తల్లిదండ్రులకు కోపం వచ్చి బాగా సుందర్ సింగ్ గారిని కొట్టి ఇంట్లో నుంచి వెలివేస్తారు. తనకి ఇంకా పట్టుదల యేసయ్య మీద పెరిగిపోయి తను ఒక గొప్ప భక్తుడిగా అయిపోయాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ద్వారా ఆయన చరిత్రలో చాలా అద్భుతాలను సాధు సుందర్ సింగ్ గారు చూశారు. నేను ఒక అద్భుతాన్ని మీకు చెప్పాలని ఆశపడుతూ ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ఒక ట్రైన్లో ప్రయాణిస్తూ సాధు సుందర్ సింగ్ గారు వెళ్తున్నారు. అందులో చాలామంది బోగీస్లలో కూర్చున్నారు. అందులోకి ఒక వ్యక్తి ఎక్కి తను ఒక చిన్న డబ్బా తీసుకొని దాన్ని ఊపుతూ శబ్దాన్ని చేస్తూ అక్కడ ప్రజలందరితో తను అంటూ ఉన్నాడు, అమ్మా అయ్యలారా, నేను ఒక అద్భుతాన్ని చేస్తాను, మ్యాజిక్ చేస్తాను. ఈ డబ్బాలో ఏమీ లేదు, చూడండి ఖాళీ డబ్బా అని వాళ్ళకు చూయించి తను ఊపి తను వెయ్యగానే డబ్బులు అందులో నుంచి వచ్చేవి. అందరూ చూసి చప్పట్లు కొడుతూ తనకు ఏదో కొద్ది డబ్బును వాళ్ళు ఇచ్చేవారు. ఆ విధంగా ఆ ట్రైన్లో డబ్బాలో ఎక్కగానే తను ఏదైతే మ్యాజిక్ చేస్తున్నాడో ఆ యొక్క మ్యాజిక్లో ఆ డబ్బులు ఊపి కింద పోసినప్పుడు రావడం లేదు. ఆ విధంగా చాలాసార్లు ప్రయత్నం చేశాడు, కానీ ఆ డబ్బులు రావడం లేదు. అతనికి కొంచెం ఇన్సల్ట్ అయినట్లుగా అయింది. అయితే దేవునికి స్తోత్రం, మరి ఎవరైనా నేను చేసే ఈ ప్రయోగానికి వ్యతిరేకంగా ఉన్నారా, ఏదైనా దైవిక శక్తి ఇక్కడ ఏమైనా ఉందా అని చెప్పి తను చూస్తుండగా అక్కడ కాషాయి వస్త్రం ధరించుకున్న సాధు సుందర్ సింగ్ గారు చేతిలో బైబిల్ పట్టుకొని కూర్చొని ఉన్నారు. అప్పుడు ఈ మాయా వ్యక్తి అక్కడికి పరిగెత్తుకొని వెళ్ళి, అయ్యా నీ చేతిలో ఏముంది అని అన్నప్పుడు ఆయన అన్నాడు, పరిశుద్ధ గ్రంథం, అది నాకు ఇస్తావా అన్నప్పుడు సరే తీసుకో అని చెప్పి సాధు గారు ఇచ్చేశారు. ట్రైన్ల నుండి బయటపడేశాడు. పడేసిన తర్వాత తను మళ్ళీ నిలబడి, అమ్మలారా అయ్యలారా, నేను ఈ డబ్బాలో ఏం లేదు చూడండి, తిరిగి నేను అద్భుతం చేసి ఈ డబ్బాలో నుండి డబ్బులు వచ్చేటట్లు చేస్తాను అని ప్రకటిస్తున్నాడు. సరే, తను ఊపి అందరు చూస్తుండగా డబ్బాను కిందికి వేసినప్పుడు డబ్బులు రావడం లేదు. తనకు మళ్ళీ ఏంటి డబ్బులు రావడం లేదు అని చెప్పి ఆశ్చర్యపడి తను మరి ఆయన దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళాడు. ఏమయ్యా, మరి పరిశుద్ధ గ్రంథం తీసేశాను, మరి నీ దగ్గర ఇంకా ఏమి శక్తి ఉంది, ఏమన్నా బైబిల్ పేపర్స్ ఏమన్నా ఉన్నాయా అని అన్నప్పుడు తను కరపత్రాలు తీసిచ్చాడు.
ఆ కరపత్రాలను తీసుకొచ్చి తను కూడా ఆ ట్రేలో నుండి బయటికి పడేశాడు. పడేసి మళ్ళీ తిరిగి అద్భుతము తాను చేసి ఆ డబ్బాల నుండి డబ్బులు వచ్చేటట్లు చేయాలని ప్రయత్నించినా అవి రాలేదు, డబ్బులు రాలేదు. అప్పుడు ఆయనకి ఇంకా సిగ్గు, అవమానము అందరి ముందలా వేసింది. తను పరిగెత్తుకొని వెళ్ళి తను అంటున్నాడు, అయ్యా, ఇంకా నీ దగ్గర ఏం శక్తి ఉన్నది, ఇంకా నీలో ఏమున్నది అని ఆ సాధు సుందర్ సింగ్ గారిని ప్రశ్నించాడు. ప్రశ్నించినప్పుడు సాధు సుందర్ సింగ్ గారు అన్నాడు, ఏమన్నాడంటే, చూడు, నా దగ్గర ఏమి మహత్కార్యములు ఏవి నా దగ్గర శక్తి లేదు. నా దగ్గర ఉన్నది ఒకటే ఒక శక్తి, అది దేవుని శక్తి. నీవు బైబిల్ తీసేసావు, కరపత్రాలు తీసేసావు, కానీ నా హృదయంలో ఉన్న వాక్యాన్ని నీవు తీయలేవు కదా అని అన్నాడు. అప్పుడు ఈ వ్యక్తి గ్రహించాడు, దేవుని వాక్యం ఎవరిలో ఉంటుందో వారిలో దేవుని యొక్క శక్తి దాగి ఉంటుంది. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, సాధు సుందర్ సింగ్ గారి లోపల దేవుని వాక్యం ఉన్నది. కాబట్టి ఆ మ్యాజిక్ అక్కడ జరగలేదు, ఆ మంత్రాలు, ఆ మాయలు అక్కడ జరగలేదు. ఎందుకంటే దేవుని శక్తి ముందల అన్ని శక్తులు శూన్యం. కాబట్టి ఈ రోజున నీవు కూడా అదే విధంగా ఈ లోకములో మంత్రతంత్రాలు చేస్తూ భయపెడుతున్న వారి విషయమై భయపడుతున్నావేమో. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారిని నీవు స్వంత రక్షకుడిగా అంగీకరించు. దేవుని యొక్క శక్తి నీలోనికి వస్తూ ఉంది. నీవును నీ ఇంటి వారందరూ కూడా రక్షింపబడతారు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఆ సాధు సుందర్ సింగ్ గారిని ఏర్పాటు చేసుకొని తన ద్వారా ఈ అద్భుత కార్యం జరిగింది. ఏ మంత్రతంత్రాలు ప్రయోగం చేసి అద్భుతం చేయాలనుకున్నాడో అవి సాగలేవు. కాబట్టి అక్కడ సాధు సుందర్ సింగ్ గారి ద్వారా ఆ మాయలోడు అక్కడి నుంచి తల ఉంచుకొని వెళ్ళిపోయాడు. సాధు సుందర్ సింగ్ గారి దేవుడే విజయాన్ని ఇచ్చాడు అతని వైపుండి. కాబట్టి ఈరోజు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు సజీవుడు గనుక దేవుని యొక్క శక్తిని మీరు ఆశ్రయించి, మీరు ఎక్కడికి వెళ్ళి ప్రయాణం చేసినా, ఎంత దూరంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఎంత రాత్రి నడిచినా దేవుని యొక్క హస్తం మీపై ఉంటుందని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.